నారాయణమూర్తి గారు మాట్లాడుతున్నారు. నేను మద్రాస్ సినిమా పిచ్చితో వెళ్ళిన తర్వాత రామానాయుడు గారి ఆఫీస్కి ఎన్నోసార్లు వెళ్ళానండి, వాల్మీకి స్ట్రీట్లో. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే, మా గురుగారి నేడు సినిమాలో నా వేషం చూసి అది మెచ్చుకొని, నారాయణానికి నేను వేషిస్తాను రా అని చెప్పి అగ్నిపూర్లో గొప్ప వేషం ఇచ్చారండి. అంతవరకు జూనియర్ వేషాలు, కంపెనీ వేషాలు ఇస్తున్న నాకు ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ మీరు నమ్మండి. ఆ సినిమాలో చేసిన టాప్ స్టార్స్ ఏ హోటల్లో ఉన్నారో ఆ హోటల్ నన్ను పెట్టించారండి. భోజనం చేసే టైంలో నేను అలా పక్కకు పోయి తిందాం అని ఫీల్ అవుతున్న దశలో నారాయణ రా అని పిలిచి వారు, కృష్ణరాజు గారు, జయప్రద గారు, జయసుద్ గారు నా పక్కన ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టించారండి. నారాయణకి మద్రాసు అవసరం అయితే ఫ్లైట్ చేయండి అనివారండి. అంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చాడు మహానుభావుడు అండి. అంత గొప్ప మంచి మనసు ఉన్న మహారాజు అండి ఆయన. తర్వాత నేను సినిమాలు తీసుకుంటూ వస్తున్న రోజుల్లో నారాయణ ఈ సినిమా నువ్వు చేయి నీ డైరెక్షన్లో నా బ్యానర్ మీద అని చెప్పి ఒక మలయాళం క్యాసెట్ ఇచ్చారండి. అయ్యా అది 16 ఏళ్ల వయసులాగా ఉంది, మళ్ళీ నేను ఏదైనా చేస్తాను సార్, నువ్వు ఎప్పుడు చేస్తావు అప్పుడు రెడీ, నీకేం హెల్ప్ కలితే హెల్ప్ అని చెప్పి మీరు నమ్మండి సార్. నా సినిమా రిలీజ్ టైంలో ఎప్పుడైనా నాకు డబ్బులు అవసరం వస్తే పొద్దున్నే 7 గంటలకు వెళ్ళినా మహానుభావుడు ఎంత కావాలి నారాయణ అని చెప్పి ఎంత కావాలి సార్ అలా ఇచ్చేసుకోరండి. రాత్రి 10 గంటలకు వెళ్ళినా ఎంత కావాలి నారాయణ ఎంత కావాలి సార్ అలా ఇచ్చేసుకోరండి. నా రిలీజ్కి మామూలు సహాయ సహకారాలు అందించుకోరు సార్ మహానుభావుడు. అలాగే సురేష్ బాబు గారితో చెప్పి అనేక నా సినిమాల్ని సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేయించాడండి ఆయన. నారాయణ ఇప్పుడు ఏం కావాల్సిన సరే నా సహకారం నీకు ఉంటుంది, నువ్వు రా, మంచి సినిమాలు తెస్తున్నావు, నా స్టూడియో నా ఫర్నిచర్ ఏం కావాలో యూజ్ చేసుకో, నా బ్యానర్ మీద నువ్వు సినిమా చేయి అని నన్ను ఎంతో ప్రోత్సహించి ఆదరించి అనేక సమయాల్లో నాకు సహాయ సహకరించిన మహానుభావుడు అండి. ఈవేళ నో రిగ్రెట్స్ సార్. ఆయన దగ్గర నిండు 100 ఏళ్ళు, ఒక 80 ఏళ్ల పరిపూర్ణ జీవితం అనిపించాడు. ఓ మూవీ మొగలు అనిపించుకున్నాడు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడైనా. భారతదేశమే కాదు ప్రపంచంలోనే గొప్ప నిర్మాతలైన ఒక నిర్మాత అయ్యి అనేక మంది నిర్మాతలకు ఆయన స్ఫూర్తిదాత అయ్యాడు. అలాగే ఇవాళ ఆయన బిడ్డలు సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు, మనోడు రాణా గారు, అనేక మంది ఇవాళ గొప్ప పొజిషన్ ఉన్నారండి. సో ఈ వయసులో ఆయన చనిపోవడం అనేది బాధ, ఎవరికైనా బాధని మనిషి చనిపోతే. కానీ ఆయన పరిపూర్ణ జీవితం అనిపించాడు. హెచ్ఓడి లాట్. సో గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ హిస్ అండి.